బీబీఎస్ పల్లవి స్కూల్స్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో యువ భారత్ రన్ ఉత్సాహంగా సాగింది. కార్యక్రమాన్ని బీజేపీఎం రాష్ట్ర అధ్యక్షులు గణేష్ మనతో ఉన్నారు మాట్లాడడానికి. అన్న చెప్పండి ఎట్లా ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అదేవిధంగా ఎమ్మెల్సీ మల్క కొమ్మెర గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించినటువంటి యువ భారత్ రన్ కార్యక్రమానికి అనేక మంది విద్యార్థులు అదేవిధంగా యువకులు ఒక ఉత్సాహంగా పాల్గొని మనం 2047 ఏదైతే నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ సంకల్పానికి అయితే పునాది వేస్తున్నారో దానికి అనుకూలంగా ఈరోజు ఈ యొక్క నెక్లెస్ రోడ్లో అనేక మంది విద్యార్థులు యువకులు అదేవిధంగా మహిళలు అదేవిధంగా అనేక మంది ఇక్కడ ఒక ఉత్సాహంగా పాల్గొని మేము కూడా రాబోయే యువ భారత్ అదేవిధంగా వికసిత్ భారత్ ఏదైతే నరేంద్ర మోడీ గారి సంకల్పం ఉందో దాన్ని మేమందరం కూడా ఒక ఫుల్ఫిల్ చేసే విధంగా ముందుకెళ్తాం. ఈరోజు ఒక డ్రగ్స్ ఫ్రీ ఇండియాగా అదే నషాముక్త భారత్గా మనం సాధించుకోవాలంటే అదేవిధంగా విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు అందరూ కూడా ఒక సరైనటువంటి మార్గం నడవాల్సిన అవసరం ఉంది, సరైనటువంటి దిశలో పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారందరూ ఒక దిశ తీసుకొని ఒక సమాజంలో ఒక సరైనటువంటి సమాజ నిర్మాణం కోసం మనందరం కూడా ముందడుగేయాలని రోజు ఒక సంకల్పం తీసుకొని అనేక మంది విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు ఒక సంకల్పం తీసుకొని పోతామని చెప్తా ఉన్నా. ఫిట్ ఇండియాకి సంబంధించి ఇలాంటి ఇంకా ఏమేమి చేయవచ్చు ఫిట్ ఇండియా రోజు నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఈ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు వారికి సరైనటువంటి స్పోర్ట్స్ కావచ్చు వాళ్ళు ఒక ముందడుగు వేయాలి, వారిని అనేక విషయాల్లో ఆటల పోటీలో ముందు తీసుకునే ఉద్దేశంతో వారు ఫిట్ ఇండియా కావచ్చు ఖేలో ఇండియా కావచ్చు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవితను ముందు తీసుకురావాలి, వారిలో ఉన్నటువంటి ఒక కళను బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఖేలో ఇండియా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు రోజు దేశవ్యాప్తంగా మారుమూల గ్రామంలో ఏవైతే విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా సరైనటువంటి అవకాశాలు ఇస్తూ ఈరోజు ఒలింపిక్స్లో కావచ్చు కానీ అదేవిధంగా అనేక అంశాలు క్రికెట్ కావచ్చు కానీ కబడ్డీ కావచ్చు కానీ ఖోఖో కావచ్చు కానీ టెన్నిస్ కావచ్చు ఇట్లా అనేక అంశాలు వారికి సరైనటువంటి శిక్షణ ఇస్తూ వారిని ముందు తీసుకెళ్తున్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నాం. దేశంలో పెట్రోల్ గ్యాస్ నిల్వలు ఉన్నప్పటికీ కూడా కృత్రిమ కొరత అనే నేపథ్యంతో ఆ అపోహలు కానీ హైదరాబాద్లో మనం చూసాం పెట్రోల్ ట్యాంకర్లు లేటుగా వస్తే కూడా జనాలు ఉండడం కానీ ఎందుకు ఈ పరిస్థితి? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అక్రమమైన ప్రభుత్వం. ఇది ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే ఒక నీతిమైన ప్రభుత్వం చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ కావాలని బీజేపీని బదనాం చేయడానికి కావాలని బీజేపీ ప్రభుత్వం మీద బదనాం చేయడానికి రోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే దేశ ప్రజల్లో ఒక అభద్రతా భావం ఏర్పాటు చేయాలి, దేశ ప్రజల్లో ఒకటి అభద్రతా భావం ఏర్పాటు చేసి వీరిని ఒక అల్లకొలం చేయాలని రోజు కాంగ్రెస్ పార్టీ రోజు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెట్రోల్ కొరత డీజిల్ కొరత అని ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ నాయకులారా నీచ రాజకీయాలను బంద్ చేసుకోండి. ఈరోజు దేశంలో 80 రోజులు సరిపడా పెట్రోల్ నిల్వలు ఉన్నాయి, అదేవిధంగా గ్యాస్ ఉంది, డీజిల్ ఉంది. కాబట్టి ఈరోజు దేశ ప్రజలను అదేవిధంగా తెలంగాణ ప్రజలను ఒకసారి ఆహ్వానిస్తూ ఉన్నా, వారికి సవినయంగా చెప్తా ఉన్నా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు మనందరికీ పెద్ద దిగ్గా మనకి ఎటువంటి అవసరాలు ఉన్నా అది గ్యాస్ కావచ్చు డీజిల్ కావచ్చు మనందరి యొక్క కొరతను వారి ముందు తీరుస్తారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నా.